అందరికీ. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు సండే అనమాట. సో సండే మార్నింగే నాకెందుకు పార్క్కి వెళ్ళాలి, అక్కడ నేచర్లో కొద్దిసేపు ఉండాలి అనిపించింది. సో దట్ నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా డిసైడ్ అయ్యి వెళ్తున్నామన్నమాట. సో ఈ రోజంతా కాదు కానీ ఈ మార్నింగ్ టైంలో పార్క్లో హ్యాపీగా పీస్ఫుల్గా పీస్ ఆఫ్ మైండ్తో ఎలా ఉంటాం ఏంటి అనేది నేను మీకు చూపిద్దామనుకుని వ్లాగ్ షూట్ చేస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు నా యూట్యూబ్ ఛానల్ని. మేము వెళ్తున్న పార్క్ పేరు వచ్చేసి హుడా పార్క్ అనమాట. సో ఈ హుడా పార్క్ అనేది కొంచెం మా ఏరియాలో దగ్గరలోనే ఉంటుంది. సో అందుకని మార్నింగే మేము అక్కడికి వెళ్ళిపోతున్నాము. అండ్ మార్నింగ్ టైం ఎక్కువ పీస్ఫుల్గా ఉండడం చాలా మంచిది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మార్నింగ్ పాజిటివ్ థాట్స్ తోటి పాజిటివ్ ఎనర్జీతో ఉంటేనే కదా డే అంతా పాజిటివ్గా ఉంటుంది. సో దట్ సండే టైం ఉంటుంది కాబట్టి మార్నింగ్ ఇలా వచ్చేసాము మేము పార్క్కి. అండ్ టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవడమే. తెలుసు కదా, ప్రెగ్నెన్సీ టైంలో పాజిటివ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనం ఏదైతే ఆలోచిస్తామో అదే ఆల్మోస్ట్ మన భూమిలో ఉన్న బిడ్డ కూడా ఆలోచిస్తుందని అందరు అంటూ ఉంటారు. బట్ ఎట్లయినా ఈ టైంలో మన హార్మోనల్ చేంజెస్ వల్ల చాలా కోపాలు, బీపీ ఇష్యూస్ వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ చిన్న మాటన్న రియాక్ట్ అయిపోతాం. సో ఇవన్నీ అవాయిడ్ చేస్తూ ఉండాలంటే తప్పకుండా ఇలాంటి ప్లేసెస్కి రావాలి, నేచర్తో ఉండాలి, నేచర్తో టైం స్పెండ్ చేయాలి, మంచి ఆక్సిజన్ తీసుకోవాలి. పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్తోనే ఉండాలి. ఎందుకంటే నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడూ నెగిటివిటీని రుద్దుతూనే ఉంటారు మన పైన. సో మెయిన్లీ ఇది కూడా ఒకటి, పాజిటివ్ పీపుల్తో, మన లవ్డ్ వన్తో లేదా కేర్డ్ పర్సన్తో ఉండడం కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో నేను కూడా అదే పాటిస్తున్నాను అనమాట. నేను కూడా ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుతున్నారో, నెగిటివ్గా మాట్లాడే ప్రతి ఒక్కరిని దూరం పెట్టి పాజిటివ్గా ఎవరైతే నాతో ఉంటారో, నాతో మాట్లాడతారో నేను వాళ్ళతోనే పాజిటివిటీని షేర్ చేసుకోవడానికి మాత్రమే ఉంటున్నాను కూడా. యాక్చువల్లీ చిన్నప్పుడు స్కూల్ టైమ్స్లో మా స్కూల్ వాళ్ళు ఈ పార్క్కి పిక్నిక్లా తీసుకొచ్చేవారు అనమాట. సో నాకు ఇదంతా చూడగానే మార్నింగ్ టైంలో అదే వైబ్స్ కనిపించాయి. అప్పట్లో అయితే 10:30 అరౌండ్ తీసుకొచ్చేవాళ్ళు. ఈవినింగ్ 4:30, 3:30 వరకు ఉంచి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. స్కూల్ పిక్నిక్ అనమాట. లైక్ అప్పుడు వస్తున్నప్పుడు లంచ్ బాక్సెస్, స్నాక్స్, కర్చీఫ్స్ ఇవన్నీ తీసుకొని ఆడుకోవడానికి అదంతా గుర్తొచ్చింది నాకు ఈ పార్క్ అంతా చూడగానే. పార్క్లో చాలామంది వస్తూ ఉన్నారు. చిన్న పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్లో, అండ్ స్కేటింగ్ చేయడానికి, అండ్ షటిల్స్ ఆడుతున్నారు, క్రికెట్ ఆడుతున్నారు. అండ్ చాలామంది సీనియర్ సిటిజన్స్ వాకింగ్ చేస్తున్నారు, జాగింగ్ చేస్తున్నారు, యోగా ఎక్సర్సైజెస్ చేస్తున్నారు. సో ఇట్లా ఎర్లీ మార్నింగ్ ఇంత ఫిట్నెస్గా ఉండడం అనేది చాలా మంచి విషయమే. ఇంకా ఇలా మా సండే అయితే ఎర్లీ మార్నింగ్ ఎండ్ అయింది. సో ఇలా మేము వెళ్తూ ఉన్నప్పుడు పక్కన జ్యూస్ సెంటర్ కనిపిస్తే నేను అక్కడ ఒక బీట్రూట్ జ్యూస్ తీసుకుని తాగుతున్నాను. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.